హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొదటిసారి మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. విజయవాడ నియర్ సీతానగరం విలేజ్లో ఉన్న విజయకీలాద్రి టెంపుల్ చూసేద్దాం. అందరూ విజయవాడ ఇంద్రకీలాద్రి టెంపుల్ చూసి ఉంటారు, కానీ విజయకీలాద్రి టెంపుల్ చూసి ఉండరు. ఒకసారి చూడని వారు చూసేయండి. ఇక్కడికి 2 వీలర్తో వస్తే కింద పార్క్ చేసి పైకి టెంపుల్కి బస్ సర్వీస్ ఉంటుందండి. బస్ సర్వీస్ వచ్చేసి ఈచ్ పర్సన్కి వచ్చేసి 30 రూపీస్ అండి, పైకి వెళ్ళడానికి అలానే రావడానికి. అదే 4 వీలర్తో వస్తే డైరెక్ట్గా పైకి పంపిస్తారండి. 4 వీలర్కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవండి. ఓన్లీ 2 వీలర్ వేసుకొచ్చిన వాళ్ళకి మాత్రమే టికెట్ తీసుకొని వాళ్ళ బస్ ద్వారా పైకి తీసుకెళ్తారు, అలానే కిందకి తీసుకొస్తారు. చూసేయండి టెంపుల్ వ్యూ. అలానే టికెట్ ఇలా తీసుకొని మనం టికెట్ తీసుకున్న తర్వాత ఇలా వాళ్ళ బస్సెస్ ఉంటాయండి. ఆ బస్సెస్ ద్వారా మనల్ని పైకి తీసుకెళ్తారు. చూసేయండి, పైనుంచి కూడా చాలా వ్యూ బాగుంటుంది. అలానే రోడ్డు కూడా మంచి నీట్గా ఉంది. ఒకసారి చూసేయండి, పైకి వెళ్దాం, టెంపుల్ కూడా చూసేద్దాం. ఇక్కడ మనకి విజయకీలాద్రి అంటే 11 దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారండి. చాలా చాలా బాగుంది. ఒకసారి చూసేయండి. అందరూ ఇంద్రకీలాద్రిని చూసుంటారు, కానీ ఇలా విజయకీలాద్రిని చాలామంది చూసుండరు. కంపల్సరీగా ఇంద్రకీలాద్రికి వచ్చిన వాళ్ళు ఒక్కసారి విజయకీలాద్రి కూడా చూసేయండి. ఇంద్రకీలాద్రి టెంపుల్ దగ్గర నుంచి మనకి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ ఉంటుందండి. చూసేయండి, చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. చూడండి, టెంపుల్ వ్యూ అండి ఇది. ఇక్కడికి పైకి వెళ్దాం, స్వామివారిని చూద్దాం. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే మొదటిగా మనకి వరాహస్వామి వారు కొలువై ఉన్నారండి. చాలా చాలా శుభసూచకం. వరాహస్వామిని దర్శించుకుంటే చాలా శుభసూచకం. ఒకసారి చూసేయండి వరాహస్వామి వారు. అలానే వెంకటేశ్వర స్వామి వారు. చాలా చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్. అలానే పద్మావతి అమ్మవారు. శ్రీ ఆండాల్ అమ్మవారు. ఇక్కడ చూసేస్తే అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అమ్మవారికి నా కమలం పువ్వు వాహనం కాబట్టి చూడండి, టెంపుల్ను కూడా అలానే నిర్మించారు. చాలా బాగుంది. పైకి వెళ్ళి ఒకసారి చూసేద్దాం. పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూస్తే మనకి కృష్ణా నది, విజయవాడ వ్యూ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూసేయండి, వ్యూ కూడా ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూపిస్తాను, చూడండి. చాలా బాగుందండి. ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా చూసేయండి ఈ వ్యూ. కృష్ణానది చూడండి, చాలా చాలా అద్భుతంగా పైనుంచి చూస్తే విజయవాడ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. విజయవాడ ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీగా విజయకీలాద్రి టెంపుల్ చూసేయండి, చాలా బాగుంటుంది. అష్టలక్ష్మి అమ్మవార్లండి, చూసేద్దాం. అష్టలక్ష్మి అమ్మవార్లని చాలా నీట్గా ప్రజెంట్ చేశాను, ఒకసారి చూసేయండి. ధనలక్ష్మి అమ్మవారండి.
గుడి నిర్మాణం చాలా అద్భుతంగా జరిగింది. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అందరూ ఒక్క దగ్గరే ఉన్నారు. 11 మంది దేవతామూర్తుల్ని ఒక దగ్గరే ప్రతిష్ఠించారు. ఇంకా చాలా చాలా కట్టడాలు నిర్మాణంలో ఉన్నాయి. మీకు చాలా క్లియర్గా చూపించాను. ఒకసారి స్కిప్ చేయకుండా చాలా క్లియర్గా ఉన్న మన విజయకీలాద్రి టెంపుల్ని చూసేయండి. చాలా అద్భుతమైన టెంపుల్ అండి. విజయవాడ వస్తే మాత్రం కంపల్సరీగా మిస్ చేయకుండా చూడండి. మనకి వచ్చేసి రుక్మిణి సత్యభామ సమేత స్వామివారండి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో. ప్రతి ఒక్క టెంపుల్ చాలా అద్భుతంగా ఉందండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారండి. ఇక్కడైతే ఇంకా కొత్తగా చాలా దేవుళ్ళ యొక్క టెంపుల్స్ నిర్మాణం జరుగుతుంది. ఇంకా మేబీ 1 or 2 monthsలో చాలా అద్భుతమైన ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి నిర్మాణం జరుగుతుంది. అది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. ఒకసారి చూపించాను, చాలా అంటే చాలా క్లియర్గా చూపించాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి స్వామివారి వాహనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి, 2 wheelers పైకి ఎలో లేదు అన్నారు. ఇక్కడ 2 wheelers కనిపిస్తున్నాయి అని చాలామందికి డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఇవ్వండి అక్కడ కన్స్ట్రక్షన్కి వచ్చిన కూలీల వండి స్కూటర్స్. చూడండి, ఇక్కడ వేదాలు నేర్పిస్తున్నారు. చాలామంది చిన్న చిన్న పిల్లలు వేదాలని అభ్యసిస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీగా క్లియర్గా అప్లోడ్ చేశాను, చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి సీతారామచంద్ర స్వామి వారి టెంపుల్ అండి. ఇక్కడ మనకి శ్రీరామనవమి ముందు వెళ్ళాం కాబట్టి స్వామివారిని అలంకరిస్తున్నారంట, అందుకనే క్లోజ్ చేసి ఉంది. చూడండి, చాలా అద్భుతంగా నిర్మించారు. ప్రతి ఒక్కటి చాలా శోభాయమానంగా ఉందండి. ఇక్కడ మనకు వచ్చేసి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ నిర్మిస్తున్నారండి, నిర్మాణంలో ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారండి. లోపలికి వెళ్ళి చూసినట్లయితే స్వామివారి అతిపెద్ద బహరీ విగ్రహం ఒకసారి చూసేయండి. చాలా బాగుందండి. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, కొన్ని డేస్లో ఓపెన్ అవుతుంది అనుకుంటా. ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది, చూసేయండి, నిర్మాణం జరుగుతుంది. విజయవాడ వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇంద్రకీలాద్రి టెంపుల్తో పాటు విజయకీలాద్రి టెంపుల్ కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.